హలో అండి. ఈరోజు సేమియా ఉప్మా ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. సేమియా ఉప్మాలోకి కావలసిన పదార్థాలు సేమియా మెయిన్ అందరికీ తెలిసిందే ఇది. అయితే మొదటగా మనం బాండ్లీ పెట్టుకొని అందులోని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక గ్లాసుడు సేమియా నేను తీసుకుంటున్నానండి. ఈ గ్లాసుడు సేమియా మనకి ఒక ఇద్దరు మనుషులకి సరిపోతుంది క్లియర్గా. సో అది సరిపోతుంది, ఎక్కువగా మళ్ళీ చేసుకో అవసరం లేదు, ఇంట్లోనే కదా కాబట్టి మనకి సరిపోయినంత ఒక ఇద్దరు మనుషులకు మాత్రమే నేను ఇది చెప్తున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ కూడా తీసుకుంటాము, అలాగే ఇందులో దుంప వేస్తాము. అలాగే ఒకవేళ కూరగాయలు ఏవైనా ఉన్నా క్యారెట్, క్యాలీఫ్లవర్ ఏవైనా ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇవాళ కేవలము దుంప, అలాగే ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, పచ్చిమిరపకాయలు, అల్లం తీసుకుంటున్నాను. మొదట దుంపని మనం ఏంటంటే మొదట ఈ సేమియా వేసి వేయించుతాం అనమాట. అది వేగుతూ ఉండగానే మనము దుంపలు కట్ చేసేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుంటాము. కట్ చేసి పక్కకి పెట్టేసుకోవాలి. అది వాటర్లో వేయాలి, మీకు తెలుసు కదా. ఎప్పుడైనా సరే దుంపల్ని మనము వాటర్లోనే వేస్తాము, ఎందుకంటే వాటి కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి మనము వాటర్లో దుంపని వేస్తామన్నమాట. వేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ బొడ్డు తీసేసి కట్ చేయాలి కదా, అందరికీ తెలిసిందే ఇది. తెలియని వాళ్ళైతే తెలుసుకోండి. బొడ్డు తీసేస్తాం మనము. తర్వాత చిన్న స్లైసుల్లాగా చేసుకొని ఎంత మెత్తగా తరగగలిగితే అంత మెత్తగా, సో ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద మనము తరిగేసి రెడీ చేసుకోవాలి. ఒక పక్క చూడండి వేగుతోంది సేమియా, సిమ్లో పెట్టాను నేను, అందుకే ఇది వేగుతున్నప్పుడే మనం ఇవి రెడీ చేసేసుకున్నాం అనుకోండి, అది ఒక పక్క వేగుతూ ఉంటుంది. అలాగే ఒక పక్క మనకి ఏంటంటే ఉల్లిపాయ చక్కగా కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఉల్లిపాయ కట్ చేసేసుకొని, అలాగే నేను పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను, అల్లము, అలాగే కరివేపాకు లేనిదే అసలు ఉప్మావే లేదు, మనకు తెలిసిన విషయమే కదండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కాకపోతే కరివేపాకు మంచి వాసన ఇచ్చే సువాసన ఇస్తుంది కదా, సో అది చేసుకుంటాం అనమాట. కరివేపాకు కూడా రెడీ చేసేసాను, కడిగేసి అన్నీ పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి ఇది ఒక ప్లేట్లోకి వేగిపోయింది కదా, ఇలా చిన్న చిన్న బ్రౌన్ లాగా ఉంది, పూర్తిగా మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని ఒక ప్లేట్లోకి తీసిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకుని, ఇంకేంటండి మనం నెక్స్ట్ పోపు వేసుకుంటాం, అందరికీ తెలుస్తుంది కదా. ఆవాలు, అలాగే మినప్పప్పు, అలాగే శనగపప్పు, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటాం. జీలకర్ర ఇష్టం లేని వాళ్ళు జీలకర్ర మానేయవచ్చు. జీలకర్ర కూడా వేసుకొని, అలాగే ఎండు మిరపకాయలు ఏవైతే ఉంటాయో, మనము చాలామంది ఎండు మిరపకాయలు పొడుగ్గా అలానే వేసేస్తూ ఉంటారు, అంటే తొడిమి తీసి వేస్తారు. కానీ నేనైతే రెండు ముక్కలుగా చేసి వేస్తూ ఉంటాను, ఎందుకంటే అవి అలా ఉన్న పళంగా వేసేసాం అనుకోండి పేలిపోతాయేమో అని చెప్పి అలా వేస్తూ ఉంటాను. ఎందుకంటే స్పీడ్గా మనం చేసే క్రమంలో ఒకప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇందులోని మనము కొంచెం జీడిపప్పు తీసుకోవాలి. జీడిపప్పు తీసుకుని ఆ జీడిపప్పు కూడా బాగా వేయిస్తాం. ఇక్కడ జీడిపప్పు లేదనుకోండి, మనం చక్కగా పల్లీలు ఉంటాయి కదా, వేరుశనగ పలుకులు, అవి కూడా వేసి వేయించుకోవచ్చు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవచ్చు. జీడిపప్పే వేయాలని ఏం లేదు. అయితే ఇందులోని అలాగే ఒక తేజ్పత్తా ఆకు కూడా వేస్తాము, అంటే డ్రై మసాలా కొద్దిగా, అన్నీ ఏమీ వేయక్కర్లేదు, కానీ ఒక చిన్న పువ్వు, అలాగే కొంచెం లవంగాలు, దాల్చిన చెక్క చిన్న ముక్క, అలాగే చిన్న ఒక ఏలక్కాయ వేసాము అనుకోండి, బ్రహ్మాండమైన రుచి, వాసన, మంచిగా ఫ్లేవర్ వస్తుందండి. ఎందుకంటే కొంచెం చూడండి మసాలా ఉప్మా టైప్ లాగా వస్తుందన్నమాట. నేను డ్రై మసాలా ఇవే వేస్తున్నాను, ఇందులో పొడులు అవి ఏం వేయక్కర్లేదు, ఓన్లీ వేసి జస్ట్, అంటే మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు, అలాగనమాట. అలాగా బ్రౌన్ కలర్ అయిపోయేటప్పటికల్లా మనం ఇందులో ఏంటి వేసుకుంటాం నెక్స్ట్ చూడండి, అవి పచ్చిమిరపకాయలు, అల్లం, అలాగే మనము ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాతే మనము ఇందులో దుంప వేస్తాం అన్నమాట. ఎందుకు అంటే దుంప వాటర్లో ఉంటుంది కాబట్టి, ఆ వాటర్ వల్ల ఈ ఉల్లిపాయ కూడా మనకి ముద్దగా అయిపోకుండా మనం కొంచెం వేగిన తర్వాత ఇదిగో చూడండి పొడిగా ఇలాగ దుంపలు వేసేస్తాం అన్నమాట. దుంపలు వేసేసి చక్కగా వీటిని వేయించేయాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసిన తర్వాతే మనము నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాం. అయితే ఇందులోని
ఆయిల్, కొంతమంది ఆయిల్ కాకుండా ఇందులో నెయ్యి కూడా వేసుకుంటారు. అయితే పూర్తిగా నెయ్యితోటే చేసుకుంటే ఏంటంటే ఒక విధమైన వెగట్లాగా అనిపిస్తుంది కదా. ఏమో అంటే అలవాటు ఉన్నవాళ్ళు పూర్తి నెయ్యితోటే చేసుకోవచ్చు. నేనైతే అందుకే కొంచెం ఆయిల్ అలాగే లాస్ట్లో నెయ్యి కూడా వేసాను అనమాట. నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి. సో చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. తర్వాత టమాటా ఒకటి కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి వేసేయాలి. ఈ టమాటా స్పెషల్ ఏంటంటే మా పెరట్లోని ఈ టమాటా అనమాట. అయితే టెర్రస్ అంటుంటారు, పెరడేంటి అని అనుకుంటున్నారేమో. మాకు పెరడైతే లేదండి, పొలాలు కానీ ఏమీ లేవు. అయితే పెరట్లోనేమో ఇగో చూడండి కరివేపాకు కూడా వేశాను. పెరట్లోని టబ్స్లోని నేను పెట్టుకున్నాను అనమాట. టమాటోస్ ఇంట్లోని మనము టమాటో కట్ చేసిన తర్వాత వాటర్ అవి ఇవి వేసేస్తుంటాం కదా, దాంతో లేచిన టమాటా మొక్క, దాని నిండా పెద్ద పెద్ద కాయలు కాస్తున్నాయండి. ఆ కాయల్లోంచి ఒకటి తీసి నేనేమో కట్ చేసి వేసాను అనమాట. కొంచెంసేపు మూత పెట్టిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేసేసుకుంటాము, తగినంత ఉప్పు చూసుకొని వేసుకోండి. కొంచెంమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. మా ఇంట్లో అయితే కొంచెం తక్కువే ఉప్పు వేసుకుంటాం అనమాట. సో కారం అయితే మరేమి స్పెషల్గా వేయక్కర్లేదు. ఎందుకు అంటే మనము ఇందులో ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాము. అయితే ఒక గ్లాసుడు మనము సేమియా తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు నీళ్లు వేస్తే సరిపోతుందండి. అది కరెక్ట్గా పాళ్ళు అనమాట. దానికి మనము 3 గ్లాసులు లేదా ఇంకొంచెం ఎక్కువ వేసామనుకోండి, ఏమవుతుందంటే మొత్తము ముద్దగా అయిపోతుంది. సో మనకి సేమియా కొద్దిగా పొడిగా అటు ఇటు కాకుండా కరెక్ట్ పాళ్ళల్లో రావాలి అంటే మాత్రం మనము 1కి 2 వేసుకుంటే సరిపోతుంది. ఇంకా డ్రైగా కావాలనుకోండి, అప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే 1కి 1.5 గ్లాసులు నీళ్లు పోస్తే సరిపోతుంది. మేమైతే 2 గ్లాసులు నీళ్లు పోసే నేను ఎప్పుడు చేస్తాను. ఇందులోని ఈ వేయించిన సేమియా వేసుకుంటాం అనమాట. ఉడుకు పట్టిన తర్వాత మొత్తం అన్నీ వేసేసాం కదా, మనము ఉప్పు కూడా వేసేసాం కదా. సో ఇందులోని ఈ సేమియా మొత్తము వేసేసి జాగ్రత్తగా కలిపేసుకొని మొత్తం అంతా కూడా వేసేసి అది ప్లేట్లోంచి వేసేసిన తర్వాత అదంతా కూడా కలిపేసుకోవాలండి. కలుపుకొని కాసేపు ఉడుకు పట్టించాలి. ఎందుకంటే మనకి పచ్చి అనేది ఉండకుండా చక్కగా వాటర్ అంతా దీనికి అబ్జార్బ్ అయినట్లుగా మనం చూసుకుంటూ ఉండాలి. మూత పెడుతూ తీస్తూ చేస్తూ ఉండాలి. చేసిన తర్వాత చూడండి వాటర్ అనేది కంటెంట్ ఉన్నది, ఇంకా ఉడకలేదు కదా. దీంట్లోని ఇప్పుడు మనం ఏంటంటే కొద్దిగా మనము నెయ్యి తీసుకొని వేస్తున్నాను నేను. ఇది కరిగించిన నెయ్యి అనమాట. ఈ నెయ్యి కూడా మా ఇంట్లోని పాలకి మీగడతో నేను సొంతంగా చేసిన నెయ్యి ఇది. నేను మీకు వీడియోలో పెట్టాను చూడండి, ఈజీ ప్రాసెస్లో నెయ్యి ఏ విధంగా మనం చేసుకోవచ్చో ఆ ప్రాసెస్ ఒకసారి చూస్తే మీరు కూడా మీగడని హ్యాపీగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తోడు పెట్టక్కర్లేదు, ఏం చేయక్కర్లేదండి. చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 10 డేస్ లేదా 20 డేస్ మీ ఓపికను బట్టి దాన్ని తీసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలాగా పొడిగా అయింది కదా. ఇంకా అందులో ఉన్న వాటర్ అంతా కూడా మనం మొత్తము డ్రై చేసేస్తాం అన్నమాట. కాస్త ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి అంటే అలా ఉంచేయచ్చు, అది మన ఇష్టమే. తర్వాత ఆపేసిన తర్వాత కూడా నీరుని పీల్చుకుంటుంది అనమాట. సో అంతేనండి. సో ఉప్మా రెడీ అయిపోయిందండి, సేమియా ఉప్మా. ఎప్పుడైనా సరే ఇలాగే చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ కూడా. చూడండి ఎంత బాగా